ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కాపాడాలంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తా. దానిలో భాగంగా రాయలసీమ యాత్రలో ఈరోజు మదనపల్లి రావడం జరిగింది. నిన్న అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదిస్తున్నటువంటి చదువుతున్నటువంటి సాంఘిక శాఖ మంత్రి ఒక ఎస్సీ మాల కులంలో ఎమ్మెల్యే అయ్యి, ఒక ఎస్సీ మాల కులంలో డాక్టర్ అయ్యి, ఒక ఎస్సీ మాల కులంలో మంత్రి అయ్యి కనీసం సామాజిక స్పృహ లేకుండా అంటాడు సుప్రీంకోర్టు ఇచ్చింది, ఏకసభ్య కమిషన్ ఇచ్చింది, మేము అందుకని అమలు చేస్తామన్నారు. స్వామి గారు, మీరు నిజంగా ఎంబీబీఎస్ చదివారా? మీరు నిజంగా ఎమ్మెల్యే మంత్రికి అర్హత ఉందా? సుప్రీంకోర్టు తీర్పు చదివామని నేను అడుగుతా ఉన్నా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2025 జనాభా లెక్కలు తీసి ఎవరు నిష్పత్తి ఎంతో తేల్చమంది. 2025 జనాభా లెక్కలు తీసారా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాలామాదిని విభజించాలన్నటువంటి దుర్మార్గమైన కుట్రని దళితులను చైతన్యం చేసేటువంటి మాలను అణిచివేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మోసం చేసి మోసపోవటానికి మందకృష్ణ కాదు, మనువాదం తొట్టు కాదు, ఏడున్న అమాయకులు కాదు, అంబేద్కర్ వారసుల మాలలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మాలలో ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది ఉన్నాం. 42 లక్షల ఓట్లు ఉన్నాం. మాకు మాలలకు అన్యాయం చేయాలని చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ప్రేమ అంటే మాదిగలకి పంజాబ్ తరహాలో 5% రిజర్వేషన్ పెంచండి, వర్గీకరించకుండా 20% అమలు చేయండి. అదేవిధంగా తమిళనాడులో కూడా వర్గీకరించలేదు, 3% రిజర్వేషన్ పెంచి 18% అమలు చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి కళ్ళబొలు కబుర్లు చెప్పడం కాదు. నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఎస్సీలకి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ని అమలు చేయాలి, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ అమలు చేయాలి. మీరు గమనించండి, ఈ యొక్క రాష్ట్రం మరో బీహార్, ఉత్తరప్రదేశ్ లాగుంది. నిత్యం దళితుల మీద ఏదో ఊర్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ వచ్చి పడుకున్నాడు భయం వేసి ప్రశ్నించలేక. అంటే వీడు చెగువేరా, మావోయిస్టు, ఆ ఈస్టు, ఈ అని చెబుతున్నాం. మేము చెబుతున్నాం, ఏ ఈస్టు ఈ దేశంలో చల్లనహేగా, ఈ దేశంలో క్యా చల్తారే ఎదర్స్, అంబేద్కర్ ఇజం చల్తారే ఎదర్స్. అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఈ దేశానికి రాజ్యాంగం వేశారని మేము వాడికాడు ఇలుకాళ్ళు మందకృష్ణలాగా పట్టుకో, మా బాబాసాహెబ్ అంబేద్కర్ వరుసలాగా కాలరు పట్టుకొని రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టేపిస్తామని తెలియజేస్తున్నా.